వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మీరు అధికారంలోకి వచ్చాక నిజంగా మా సమస్యలు తీరుస్తారా? ఏ గవర్నమెంట్లు వచ్చినా కూడా చెప్తున్నారు, వెళ్తున్నారు. 10 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, వస్తున్నారు, చెప్తున్నారు, ఏమీ జరగట్లేదని అన్నారు. సో వాళ్ళకి అన్ని హామీలు మేము ఇచ్చాం. 20,000 పక్కా ఇళ్ళు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ తప్పకుండా చేస్తామని చెప్పాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇప్పుడే ఇక్కడ ఒక కార్యకర్త ఉన్నారు, ఆయన చిన్న పూరి గుడిసి పాపం, ఏమీ పేదరికం అయినా కూడా ఆయన శాలువా కప్పి దండలు వేస్తున్నారంటే రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ఇష్యూ ఉంది, మెయిన్ ఇష్యూ, ఇవన్నీ ఉన్నాయి. పక్కా ఇళ్ళు, పేదవాళ్ళందరూ కూడా ఇళ్ళు కావాలంటున్నారు, అది మెయిన్ కన్సర్న్. సో ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. లోకేష్ గారు చెప్పారు 20,000 పక్కా ఇళ్ళు ఇక్కడ, తర్వాత డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, రోడ్స్, ఈ 4 కంపల్సరీగా చేయాల్సినవి. జిల్లా ప్రజలకి పెమ్మసాని గారు ఎంపీ అయినాక ఏమి చేయబోతున్నారు? చాలా ఉన్నాయి, అన్నీ చెప్తే సాయంత్రం దాకా టైం పడుతుంది. మేము మళ్ళీ ఇంకోసారి చెప్తానమ్మా. థ్యాంక్ యూ.